వాక్య సౌకర్యం అబ్రహాము కాలంలో ఈరోజు మనకున్నంత లేదు. హనోకు కాలంలో లేదు, నోవహు కాలంలో లేదు. ఉందా? లేదు. యోసేపు కాలంలో లేదు. దానియేలు కాలంలో పాపం ఉన్నా, మరి వాళ్ళేమో బానిస శృంఖలాల్లో ఉన్నారు. సరే, దానియేలును పక్కన పెడదాం, అప్పుడు కొంత ధర్మశాస్త్రపు అవగాహన వచ్చింది. అబ్రహాము కాలంలో వాక్యం ఎలా ఉందో ఒక్కసారి ఆదికాండం 15వ అధ్యాయం తీయండి. చదువు నాయన. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం అక్షర రూపంలో కనబడిందా, వ్యక్తిగా కనబడిందా అంటే అక్షర రూపంలో ఒక గ్రంథంగా కనబడలేదు, వ్యక్తిగా కనబడ్డాడు. ఆయన పేరు వాక్యం. ప్రకటన గ్రంథంలో కూడా దేవుని వాక్యం అను పేరు ఆయనకుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వాక్యం అని పిలువబడిన వ్యక్తి. అబ్రహాము దగ్గర వాక్యము అనే పేరిట పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో ఆ వాక్యమే. ఏ వాక్యం? ఆదియందున్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, అబ్రహామునకు ప్రత్యక్షమైన వాక్యం. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అని వాక్యం చెప్తుంది. ఓకేనా? ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు ప్రత్యక్షమైన వాక్య దైవం. తప్ప గ్రంథ పరంగా, గ్రంథ రూపేణ ఈరోజు మనకున్నట్లు గ్రంథ రూపేణ అప్పుడు వాక్యము వారికి అందుబాటులో లేదు. ఒకటి. రెండవది, ఈరోజు గ్రంథాన్ని తీసుకొని అభివర్ణించి వర్ణించి నిర్వచించి బోధించేటువంటి బోధక గణము ఆనాడు లేదు. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంది, మన చంకలో ఉంది. 66 పుస్తకాల బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం. రెండవది, ఇందులో ఉన్న విషయాలు ఇంకా రకరకాల సంగతులు వాక్య సేవకులైన వారు ఈరోజు ఇబ్బడి ముబ్బడిగా బోధిస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము కాలంలో ఇంత వాక్యము లేదు, గ్రంథము ఆయన చేతిలో లేదు. కానీ దేవుని వాక్యం చెప్పింది అబ్రహాము దేవునితో నడిచెను అని. హనోకు కాలములో లేదు, గ్రంథ రూపేణ వాక్యము లేదు. వాక్యము అనే వ్యక్తి ప్రత్యక్షమై దర్శనమందు వాళ్ళను సంధించడం జరిగింది. ఇంతసేటు రాత్రింబగళ్ళు తేడా లేకుండా హనోకున్న టైములో బోధించిన బోధకులు లేరు. గ్రంథము కూడా చంకలో పెట్టుకొని తిరిగేదానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా అప్పుడు లేదు. కానీ హనోకు దేవునితో నడచెను, అతడు దేవునికి ఇష్టుడై ఉండెను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయెను. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. ఆదికాండం 5లోనేమో హనోకు దేవునికి ఇష్టుడుగా ఉండెను గనుక దేవుడు అతని తీసుకొని పోయెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూడగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దానికి పైన అంటాడు,
విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అది అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. సోదరులారా, చాలా సీరియస్గా ఈ విషయాలు వినాలి. ఇది నెట్లో కూడా ఉంటుంది, అందుకే చాలా నమ్మకంతో మాట్లాడుతున్నా. ఇప్పుడు అందరూ లైవ్లోకి రాకపోయినా తర్వాత అయినా సరే ఇది వింటారు గనక ఇది చాలా ముఖ్యమైన సమాచారం, అందుకని నేను అందిస్తున్నా. హనోకు టైంలో రాత్రి పగలు తేడా లేకుండా బోధించే బోధకులు లేరు. వాక్యము కూడా ఈనాడు మనకు బైబిల్ గ్రంథ రూపేణ ఉంది, ఆనాడు వాళ్ళకి లేదు. హనోకు లేదు, నోవహుకు లేదు, అబ్రహాముకు లేదు. ఉందా? లేదు. కానీ వాళ్ళు సంపూర్ణులుగా దేవుని ఎదుట కనబడ్డారు. వారిని గురించి లేఖనం ఏం సాక్ష్యం ఇస్తుందంటే వారు దేవునితో నడచిరి అనుంది. ఒక్కసారి మానవ తర్కంతో ఆలోచిద్దాం. వాక్యము అందుబాటులో లేని ఆ దినముల్లో వాక్యాన్ని రకరకాలుగా నిర్వచించి రకరకాల టైపుల్లో బోధ చేసే వాక్య సేవకులు లేని ఆ టైములో వ్యక్తులు సంపూర్ణంగా దేవునితో నడిచే అవకాశం ఉందా? లేకపోతే రాత్రి పగలు తేడా లేకుండా సమృద్ధిగా వాక్యము నిర్వచింపబడి బోధింపబడుతూ గ్రంథరూపేణ మన చేతుల్లో చంకల్లో ఉన్నటువంటి ఈ దినాలలో మనం ఎక్కువ దేవునితో నడిచే అవకాశం ఉందా? మానవ తర్కంతో ఆలోచిద్దాం. అప్పటి వాళ్ళు దేవునితో నడిచే అవకాశం ఉందా? ఏమీ తెలియని స్థితిలో ఉన్నోళ్ళు, లేకపోతే ఇప్పుడు అన్నీ తెలిసిన స్థితిలో సూపర్ మసాలా దొరుకుతుంది నెట్లో, ఉపదేశాల్లో. కామెడీ ప్రసంగం కావాలంటే దొరుకుతుంది, థియాలజీ దొరుకుతుంది, డెప్త్ మెసేజ్ దొరుకుతుంది, మంచి ఎగ్జాంపుల్స్తో కూడిన మెసేజ్ దొరుకుతుంది, రకరకాల ఆరాధనలు దొరుకుతున్నాయి, రకరకాల అనుభవాలు దొరుకుతున్నాయి, మంచి మంచి ఉపమానాలు దొరుకుతున్నాయి. సులువుగా విషయం అర్థం కావటానికి ఏ టైపు ప్రసంగం కావాలంటే ఆ టైపు ఊరక అట్లా క్లిక్ చేస్తే చాలు వచ్చేస్తుంది. సైంటిఫిక్ రీజన్స్తో ఉన్న ప్రసంగాలు ఉన్నాయి. ఈ రకం ఉంది, ఈ రకం లేదనటానికి లేకుండా ఆల్ ఐటమ్ ఫాస్ట్ ఫుడ్ లాగా మస్తుగా అందుబాటులోకి వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ లాగా ఏ టైపు వెరైటీ కావాలంటే ఆ టైప్ అందుబాటులోకి వచ్చేసింది ఈరోజు. మనం ఆలోచిస్తే అప్పుడోళ్ళు కంటే కూడా ఇప్పుడు ఇంత చక్కగా మనకి దేవుని వాక్యం అందుబాటులో ఉంది కనుక ఇప్పుడు పరిపూర్ణుల సంఖ్య ఎక్కువ కావాలి, దేవునితో నడిచే భక్తుల సంఖ్య ఎక్కువ కావాలి. అప్పుడు అంతగా నాలెడ్జ్ లేదు గనక, అంతగా ఇంత సౌకర్యం లేదు గనక, ఇంత ఉపదేశ గణం లేదు గనక అప్పుడు ఏదో కొద్ది గొప్ప వాళ్ళు ఏదో కాస్త కూస్తో ఉండాలి. కానీ విచిత్రమైన పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. ఏంటి విచిత్రమైన పరిస్థితి అంటే, ఏమీ లేని వాక్యం అందుబాటులో లేని ఆ దినాల్లో వ్యక్తులేమో అన్నీ కలిగి ఉన్నప్పటికీ కుటుంబ జీవితం జీవిస్తూ హనోకు 65 ఏండ్ల ఈడు గలవాడై దేవునితో 300 ఏండ్లు నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. 300 సంవత్సరాలు ఏకధాటిగా దేవునితో నడిచాడు ఆయన. పట్టుమని వారం నడవటం మన చేత కావటల్లా. ఒక వారం రోజులు క్రమం తప్పకుండా దేవుని క్రమమును అనుసరించి దేవునితో కలిసి నడిచినట్టుగా, ఒక వారం రోజులు దేవుడు ఏ త్రోవలో అయితే నడవమన్నాడో అచ్చంగా అదే త్రోవలో పట్టుమని వారం దినాలు నడవటం కష్టతరము. నేడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. దేవుడు ఉత్తర దిక్కుకి వెళితే ఆయన దక్షిణ దిక్కుకు పోయినట్టు కాదు. దేవుడు ఎటుపోతే అటు అన్నట్లు, అంటే ఎటుపోతే అటు అన్నట్టు అంటే దేవుడు ముందు పోతుంటే వెనక ఈయన పోయాడని కాదు. దేవునితో నడక అంటే దైవ చిత్తానుసారముగా బ్రతుకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో నడక అంటే
తన బుర్రకు తోచినట్టు, తన మెదడుకు తోచినట్టు, తన ఆలోచనకు తోచినట్టు నడక కాదు. దేవుడు ఎలా అయితే సంతోషిస్తాడో, ఎలా నడిస్తే దేవుడు దాన్ని ఇంపుగా గౌరవిస్తాడో ఆ విధంగా పట్టుమని వారం దినాలు నడవటం చేత కాలేదు. ఈరోజు మనకి కావట్లేదు. ప్రసంగం విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు వేడి బజ్జీల్లాగా బాండిలోంచి బజ్జీలు తీస్తే వేడి బజ్జీలు నోట్లో వేసుకున్నట్టు బాగా ప్రసంగం బాగా వేడిగా తిన్నప్పుడు ఆ వేడి మీద ఏదో బజ్జీలు తిన్నోడు స్పందించినట్టు అన్నట్టు ఆ కాసేపు స్పందించి మరుసటి రోజు తెల్లవారేసరికి మైండ్ మారిపోతుంది. మారిపోయి ఆ వేడి మీద ఆ పూట మరో పూట నడుస్తూ మూడో పూటకు వచ్చేసరికి మళ్ళీ మైండ్ మారిపోయి దేవుడు ఉత్తరం రా అంటే ఈ దక్షిణం నడిచే పరిస్థితి ఈనాడు ఉంది. కానీ ఒక పక్క కుటుంబ జీవనం జీవిస్తూ సంసార సాగరాన్ని ఈదుతూ 300 సంవత్సరాలు హనోకు దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టమైన నడక నడిచాడు అని దేవుని వాక్యమే చెప్పింది స్పష్టంగా. నాకు అంతు చిక్కని మహాశ్చర్యం లాగుంది ఇది. ఇంత వాక్య సమృద్ధి కలిగిన నేటి దినాలలో జరగనిది ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమైన ఆ సమయంలో అసలు ఎట్లా సాధ్యమైంది? ఏమిటి అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటి అనేది ఆలోచన చేశా. పౌలు కాలం తీసుకుంటే, పౌలు కాలంలో కొత్త నిబంధన పూర్తిగా రాయబడలేదు. కొత్త నిబంధన రచయితలు రెడీ అవుతున్న టైం అది. వాళ్ళకి లేఖనాలు ఉన్నాయి అంటే పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన వారే రాయాలి కాబట్టి వాళ్ళకి పాత నిబంధన లేఖనాలు మాత్రం ఉన్నాయి. అంటే బైబిల్లో కొన్ని భాగాలు మాత్రం వారికి అందుబాటులో ఉన్నాయి. అవి కూడా బాగా సంపన్నులైన వాళ్ళు కొని ప్రతులు దగ్గర పెట్టుకునే పరిస్థితి. ఐథియోపియా రాణి కింద కందాకే క్రింద ఉండేటువంటి మంత్రి యెషయా గ్రంథాన్ని కొనుక్కొని పోతా చదువుతూ ఫిలిప్పు చేత బోధింపబడి రక్షణ పొందాడు. మీకు తెలుసు అది. సంపన్నుడు కాబట్టి యెషయా గ్రంథం కొని చదువుకుంటూ పోతున్నాడు. సామాన్యుడు కొనగలిగే పరిస్థితి కాదు. చర్మపు కాగితాల మీద రాయబడింది పాత నిబంధన లేఖనాలు. హల్లెలూయా. కానీ అపోస్తలులో కూడా అన్ని సంగతులు అందుబాటులో లేవు. కానీ ఆనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం బగ్గున దేవుని కొరకు ప్రజ్వలించింది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం యొక్క సమయాన్ని బట్టి మనం అప్పటి పరిస్థితుల్ని బట్టి ఇప్పటి పరిస్థితుల్ని అంచనా వేస్తే పౌలు కాలం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా మనకు వాక్యం అందుబాటులో ఉంది. మొదట మనం చూసుకున్నాం హనోకు, నోవహు, అబ్రహాముల కాలం. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నాం క్రొత్త నిబంధన భక్తుల కాలం. పౌలు, పేతురు, యోహాను, యాకోబుల సమయం. అప్పుడు కూడా పూర్తిగా బైబిల్ గ్రంథం వారి చేతిలోకి రాలేదు. ఒక్కొక్క పుస్తకంగా అది కూడా చాలా ఖరీదుతో వారికి అమ్మబడేది. కాబట్టి అది కూడా వాళ్ళు కొని చంకలో పెట్టుకొని తిరిగేంత సౌకర్యం ఆనాడు కూడా లేదు. ఈరోజు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు, నూతన నిబంధన అపోస్తలుల గ్రంథాలు మొత్తం కంప్లీట్ అయి మన చేతిలోకి వచ్చింది, మన చంకలోకి వచ్చింది. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మనం పరిగణలోకి తీసుకొని ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తే విచిత్రంగా కనపడిద్ది. అందుబాటులో అన్నీ లేనప్పుడేమో వారు బగ్గున మండినట్లు కనపడుతుంది. అన్నీ ఉండి కూడా ఎండిపోయిన అనుభవాలు నేడు మన జీవితాల్లో కనబడుతున్నాయి. తేడా ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన విషయమా కాదా? కొంతమంది అంటారు అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది, ఆ మొదటి శతాబ్దంలో అందరూ ఆత్మతో నింపబడి ప్రజ్వలించారు. కడవరి కాలపు ఘట్టంలో మళ్ళా మరొకసారి ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది, పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. అప్పుడు ఇది మనం కూడా చెప్పుకునేదే. అంటే ఏదో ఒక సాకు.
అంటే మనల్ని మనం తృప్తిపరచుకోవడానికి. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఏంది అలా జరగట్లేదన్న ప్రశ్న వస్తే మరి ఇక ఏదో సాహసాలకు పూనుకోలేముగా. అందుకని ఏదో ఒక కవరింగ్ ఇచ్చుకుంటున్నాం. జస్ట్ ఏమిటి కవరింగ్ అంటే, అప్పుడు ఫస్ట్ ఆత్మ కుమ్మరింపబడిన ఘట్టం అది, ఇక భవిష్యత్తులో కుమ్మరింపబడుతుంది, అప్పుడు మళ్ళా అప్పట్లాగా మండుతాం అనేది మన కవరింగ్ అన్నమాట. అఫ్ కోర్స్ అయితే అయి ఉండొచ్చు, అది కూడా ఆత్మ కుమ్మరింపబడేటువంటి విషయం అయి ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి కుమ్మరింపబడితే మళ్ళా ఆ విధంగా ప్రజ్వలించే పరిస్థితి రావచ్చు. అయితే కేవలం ఇక ఆ ఒక్క మాటతో రాజీ పడిపోయి, ఇక దాంతో ఫిక్స్ అయిపోయి, ఇక మనం చేయదగ్గది ఏమీ లేదంటారా? మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఏమీ లేదంటారా? మనం ఉన్నది ఉన్నట్టుగానే ఉంటే ఆత్మ కుమ్మరింపు ఎలాగూ సాధ్యం? అవునా? ఏదో కవరింగ్ మాటలు చెప్పుకొని అప్పుడెప్పుడో ఆ భక్తులు వాళ్ళ అనుభవాలు వేరు అని ఆనాడు వాళ్ళ జీవితాల్లో జరిగిన కార్యాలు, వాళ్ళు చేసిన కార్యాలు ఈనాడు మనకు కథలుగా మారాయి. వాస్తవాలుగా మన ప్రాక్టికల్ లైఫ్లో బహు తక్కువగా ఉన్నాయి. ఏమిటి తేడా? ఏదో ఒక విషయం చెప్పుకొని మన మనసుని మనమే కన్విన్స్ చేసుకొని ఏదో కవరింగ్ ఇచ్చుకొని మనం వదిలేయటం కరెక్టా? లేకపోతే ఇందులో మనం బ్యాలెన్స్ కావాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకొని సరి చేసుకొని జాగ్రత్తలు తీసుకొని మన మట్టుకు మనం దేవుని కొరకు మండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సంగతి. చెప్పిన మ్యాటర్ అంతా 2 ముక్కల్లో మళ్ళీ చెప్తా. వాక్యం సమృద్ధిగా అందుతున్న నేటి దినాలని, వాక్యం అసలు అందుబాటులో లేని ఆ దినాలని పోల్చి చూస్తే, ఆ దినాలలో కనబడుతున్న అబ్రహాము, నోవహు, హనోకులు ఈ దినాలలో ఏరి. వాక్యం కంప్లీట్ కాకుండా అసంపూర్ణంగా ఆగిపోయినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంతో పోల్చుకుంటే, పేతురు, యోహాను, పౌలు, బర్నబా, ఫిలిప్పు, నతనయేలు, బర్తిలోమయి, తీతు, తిమోతి, ఎఫప్రొదితు ఏరి ఉన్నారా? అసలు ఎప్పుడు ఎక్కువ తయారు కావాలి? అప్పుడా ఇప్పుడా? అప్పుడు కాదు. మానవ తర్కంతో ఆలోచిస్తే ఇప్పుడే కావాలి, ఎందుకంటే అన్నీ అంత అందుబాటులోకి వచ్చాయి. కానీ అది జరగట్లేదు. దేవునితో 300 ఏండ్లు ఏకధాటిగా నడిచిన హనోకులు కనబడరు. అసలు 300 ఏళ్ళు బతకడం లేదులే, ఒక 60-70 ఏళ్ళు అనుకుందాం. రక్షణ పొందిన దగ్గర నుంచి 60-70 ఏళ్ళు ఏకధాటిగా ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ కాకుండా దేవునితో నడిచినటువంటి హనోకు అనుభవం కలిగిన భక్తులు ఎందరు? ఇలా మనం ఆలోచన చేసుకుంటే కొంచెం సిగ్గేస్తుంది. ఏదో తేడా జరుగుతుంది, ఏదో మొత్తానికి సమస్య ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి వివేచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం. సరే, ఇంతసేపు చెప్పారు అయ్యగారు, ఇంతకు అసలు ఏంటి సమస్య ఏంటి? ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది, అప్పటికి ఇప్పటికీ తేడా అయితే ఉంది. అప్పుడు అందుబాటులో లేని సరుకంతా ఇప్పుడు అందుబాటులో ఉంది, కానీ అప్పుడు తయారైన పాత్రలు మాత్రం ఇప్పుడు తయారు కావటం లేదు. తేడా ఏమిటి? కనీసం ఇంకా చెప్పాలంటే టీవీలు, సెల్ ఫోన్స్ అందుబాటులోకి రాక మునుపు కొంతమంది భక్తులు లేచారు, ఆయా ప్రాంతాలలో యథార్థంగా మండారు, అన్యజనులకు దేవుని మహిమను సుస్పష్టంగా కనుపరిచారు. వాళ్ళు ఏ విధంగా వేరే అడ్డదారులు తొక్కలేదు. వాళ్ళు యథార్థంగా దేవునితో నడిచిన భక్తి సాధన చేశారు. ఇది మనకు ముందు తరం వాళ్ళు కొంతమంది భక్తుల్ని మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత తరంలో, ఆనాడు కూడా మనకు ముందు తరం వాళ్ళకు కూడా అంత వాక్య సౌకర్యం లేదు. అదేందన్నా వాళ్ళకి లేదంటే టీవీలు ఎక్కడున్నాయి, సెల్ ఫోన్లు ఎక్కడున్నాయి?
ఈరోజు మనకు అన్ని వైపుల నుంచి సమృద్ధిగా వాక్యం ఉంది కదా, మనకు ముందు తరం వాళ్ళకి లేదు. ఎక్కడన్నా ఫలానా ప్రాంతంలో ఒక మంచి దైవజనుడు వచ్చి సభ పెట్టాడు అంటే మైళ్ళు మైళ్ళు నడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, సైకిళ్ళు దోక్కుంటా పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా దూరాలు అతి ప్రయాసతో వెళ్ళి నిద్రలు కాసి ఒక్క పదం కూడా మిస్ కాకుండా వాక్యాన్ని విని, వాక్య దాహం, వాక్య ఆకలి కలిగి విని, వర్తమానాలు విని బలము నొంది దేవుని కొరకు భగ్గున మండారు. యథార్థంగా దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు మైళ్ళు మైళ్ళు మనం పోయి, కాలినడకనో పోయి, లేకపోతే సైకిల్ దొక్కుంటానో పోయే పరిస్థితి లేదు. అసలు మనం మంచం మీద, బెడ్ మీద పండుకొని అనుకుంటా చూడవచ్చు వాక్యం. ఏమి విజయ్, నవ్వుతావేంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మరి ఏంది, మోకాళ్ళు వేసి వినే అవసరం కూడా లేదు. నిద్రలు కాసి మైళ్ళు మైళ్ళు నడిచి, ఒళ్ళు అలిసిందాకా నడిచి, ఆ ప్రసంగికుడు మధ్యరాత్రి దాకా వాక్యం చెప్పినా సరే ఏదన్నా అట్లా కునుకుపాటు వస్తే వెళ్ళి మొహం కడుక్కొని అమ్మో వాక్యం పోయిద్దని వెళ్ళి వినే పరిస్థితి అంత అవసరం లేదు. ఇప్పుడు చక్కగా బెడ్ మీద అటు ఇటు దొర్లుతా. ఇప్పుడు లైవ్లో కూడా కొంతమంది మరి ఏ స్టిల్లో ఉన్నారో నాకైతే తెలీదు. కొంతమంది ఆ సెల్ ఫోన్ అట్ట పెట్టి, బాయ్ ఆ నూనె అయిపోయింది చూడు, తేరా 1 కిలో నూనె అంటా చూస్తున్నారు. ఏ టైపులో, ఏ ఫోజుల్లో చూస్తున్నారో నాకైతే తెలీదు. లేదు అన్నీ పక్కన పెట్టేసి భక్తిగా చక్కగా సెల్ ఫోన్ ముందు పెట్టుకొని దేవుని వాక్యం వస్తుంది జాగ్రత్తగా వినాలి అని చక్కగా ముందు పెట్టుకొని చూస్తున్నారో నాకు తెలీదు. మీరు ఎట్లా చూస్తున్నారో నాకు తెలియదు. ఈరోజు నేను ఇక్కడే ఉన్నా, మీకు అందుబాటులోకి దేవుని వాక్యం వస్తాను. కానీ ఎందుకో ఆనాటి అనుభవాలు, ఆనాటి మంట, ఆనాటి ఆత్మీయత, ఆనాటి పరిపూర్ణత ఈరోజు కనబడట్లేదని నాకు అనిపిస్తుంది.